అభ్యర్థి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు మద్దతుగా అందరూ గట్టిగా సపోర్ట్తో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన ధర్మవరం నియోజకవర్గానికి మిత్రపక్ష అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గానికి ఆయన అభ్యర్థి మనకు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఆయన అందరం కూడా మనము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ధర్మవరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ యొక్క సమస్యలన్నీ కూడా మనకంతా కూడా బాగా తెలుసు. ఆయన కూడా గత 20 రోజుల క్రితం వచ్చినా కానీ మొత్తం ధర్మవరం చరిత్రని, ధర్మవరం ఏ విధంగా ధర్మవరంలో అన్యాయం అవుతున్నారు ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రౌడీజం ఏంటి అని చెప్పి అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేశారు ఆయన కూడా. ఎందుకంటే మనకు తెలుసు ఈ రాష్ట్రం అధ్వాన్న పరిస్థితిలో ఉంది, ఈ రాష్ట్రం అధోగతి పాలైతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదు. అదేవిధంగా ముఖ్యంగా ధర్మవరం, మనకు ధర్మవరం ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లు, ఎక్కడ చూసినా కబ్జాలు చేసిన స్థలాలు, ఎక్కడ చూసినా కానీ రౌడీజం, గూండాయిజం, ఇవన్నీ పోవాలంటే మనం ఒక్కటే, అందరూ ఐకమత్యంగా ఏకతాటిపైకి రావాలి. ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రజల కోసం తీసుకున్నారు. అంత ఐకమత్యంగా ఉండాలి అనే యొక్క ఉద్దేశంతో 3 పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఎన్డీఏలో భాగస్వాములై ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఏర్పాటయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని దించేది సమాయత్తమైనారు. అటువంటి పరిస్థితుల్లో మనకు సత్యకుమార్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడికి వచ్చారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆయన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ముఖ్యమైన నాయకుడు, ఢిల్లీ స్థాయిలో పలుకుబడినటువంటి వ్యక్తి, బీజేపీ దేశంలోనే బీజేపీ పార్టీకి కార్యదర్శిగా 3 పర్యాలు ఉన్నటువంటి వ్యక్తి, యూపీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ధర్మవరం అభివృద్ధి చెందుతుంది. మనం ధర్మవరం ప్రజలు ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొని వస్తారు. ఆయన తీసుకొని వచ్చి అదేవిధంగా అవసరమైతే ధర్మవరంలో లాండ్ ఆర్డర్ను కాపాడేందుకు కేంద్ర బలగాలు కూడా తెచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు. అటువంటి వ్యక్తిని మనమంతా కూడా సాధారణంగా ఆహ్వానించాలి, మన ఇంటి మనిషిగా మనం గుర్తించాలి. ఎందుకంటే మన ధర్మవరం అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ గారు పంపినటువంటి దూత ఆయన. అర్థమైందా? నరేంద్ర మోడీ గారు పంపినటువంటి దూతగా ఇక్కడికి వచ్చారు ఆయన. ధర్మవరంలో చేనేత అభివృద్ధి కుంటుపడింది, రైతులు అభివృద్ధికి నోచుకోలేదు, బీసీలు అభివృద్ధికి నోచుకోలేదు, మైనార్టీలు అభివృద్ధికి నోచుకోలేదు, హరిజన గిరిజన వర్గాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడంతా కూడా అణగారిన వర్గాలను అణచివేస్తా ఉన్నారు ఈ రౌడీ మూకలు, రౌడీ నాయళ్లు, ఈ వైసీపీ నాయళ్లు, ఈ వైసీపీ గూండాలు, కేతిరెడ్డి అనుచరులు. తెలుసు కదా ధర్మవరంలో ఎంత రౌడీజం చేస్తా ఉన్నారు. బయటికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితులు వచ్చేసాయి. ఇటువంటి వ్యక్తులను అణచాలంటే తప్పకుండా మనము కమలమ్మ గుర్తుకు ఓటేయాలి. కమలమ్మ గుర్తుకు ఓటేసి సత్యకుమార్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకంతా తెలుసు, మాకు మీరు సుపరిచితులు. మీకు ఏ విధంగా మేము సుపరిచితులమో నరేంద్ర మోడీ గారు ఈయనకు అంత సుపరిచితుడు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తిన దేశంలోనే ప్రముఖుల్లో ఒక వ్యక్తిదే. అటువంటి వ్యక్తి మనకి ఇక్కడ రావడం, ఎన్డీఏ అభ్యర్థిగా రావడం, మిత్రపక్షాల అభ్యర్థిగా రావడం మన ధర్మవరం చేస్తున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి. అదేవిధంగా మన మిత్రపక్ష అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్థసారథి గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధికంగా మనం గెలిపించుకోవాలి, అత్యధిక మేయర్ తీసుకొని రావాలి. ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థికి 50,000 పైతులకు ధర్మవరం నియోజకవర్గంలో మెరియాతో మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటావా? గట్టిగా చెప్పకపోతారా? గట్టిగా. ఎందుకంటే మన మద్దతు తెలియజేస్తే అంత గట్టిగా ఉండాలి. 7 చప్పట్లు కొడితే అమరావతికి వినిపించాలి, జగన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తాలి. అర్థమైందా? మీకు విషయం తెలియలేదు, మసూదన్ రెడ్డికో, సూర్యనారాయణకో, శ్రీరామ్కో టికెట్ వస్తుంది,
ఏదో ఎవరు పోవడమో ఎవరు గెలిచినా నన్ను నేను పీకలే అనుకుంటాను. కానీ ఇప్పుడు సత్యకుమార్కి వచ్చింది అంటే సెంట్రల్, అర్థమైందా? స్టేట్ కాదు, సెంట్రల్తో గీక్కుంటే ఎట్లుంటుంది తెలుసుగా. అది ఆ గాయం మానదు. అందుకనే బాగా మన అపోజిషన్ అభ్యర్థి వణుకు పుట్టింది, భయపడతా ఉన్నాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు గెలిపించేదే తరువాయి, అవతల పలాయనమే, ఇంకేముండదు. అంతా అస్సాం తెలుసా, మొత్తం అస్సాం, గూడ్స్బండి అస్సాం తెలుసు మీకు. ఒక కథ చెప్పాడు మీకు గుర్తుందా? ముగ్గురు వస్తారు, సెంటర్లో ఎక్కుతారు, ముగ్గురు కాదు నలుగురిని ఎత్తుకొని పోతాం, అర్థమైనా? ముగ్గురు వచ్చి సెంటర్లో వేసి దెక్కలు కొరిపోతారని చెప్పారు. కాదు, నలుగురు ఉండేది మేము. నలుగురిని కలిసి ఏం చేస్తాం? ధర్మం నుంచి ఎత్తుకొని బయట పడేస్తాం. అది వైసీపీ నాయకులు కథలు చెప్పే ముందు ఒకసారి ఆలోచన చేయాలా, మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పట్టుకోవాలా అని చెప్పేసి వైసీపీ నాయకులు నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఇక 2 నెలలు ఉంటుంది అంతే. తరువాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ధర్మవరాన్ని కాపాడుకుంటాం. మన సత్యకుమార్ మీదంతా కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. అంతా కూడా మనం 50,000 పైచులకు పెడుతూ గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.